హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? సో ఈరోజు వీడియో వచ్చేసి మేము బెడ్ మీద నుంచే మీ అందరికీ కూడా వ్లాగ్ స్టార్ట్ చేసాము. సో వర్ష రితిక వాళ్ళు ఇప్పుడే లేచారు. ఈలోపు నేను వాళ్ళకి పాలన్నీ కాసేసి ఉంచాను. అండ్ ఈరోజు వీడియో కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సో చూస్తూ ఉండండి. బికాస్ నేను ఈరోజు వెయిట్ లాస్ డ్రింక్ ఒకటి షేర్ చేయబోతున్నాను. ఆల్రెడీ మీరు టైటిల్ కూడా చూసే ఉంటారు కదా. ఇది డెఫినెట్గా వర్కౌట్ అవుతుంది. నేను ట్రై చేస్తున్నాను, మీరు కూడా ట్రై చేయండి. ఎలాగో చూసేద్దామా మరి. హలో హలో గుడ్ మార్నింగ్ చెప్పు. గుడ్ మార్నింగ్. నువ్వు చెప్పు గుడ్ మార్నింగ్. నువ్వు ఇప్పుడే పొద్దున్న లేచు. గుడ్ మార్నింగ్ చెప్పు. చెప్పవా? ఓకే. సో ఈరోజు వచ్చేస్తే మార్నింగ్ వీళ్ళకన్నా మార్నింగ్ ఫాస్ట్గా నేనే లేస్తాను. బేగా నేను వీళ్ళు లేచేసరికి పాలు కాసేస్తాను. వీళ్ళిద్దరు అయితే ఇప్పుడు లేచారు. ఇంకా ఇప్పటి నుంచి ఇంకా స్టార్ట్ అయిపోద్ది నాకు వర్క్, ఇంకా బిజీ వర్క్. సో లెగ్గానే ముందు వీళ్ళకి బ్రష్ చేయించేసి పాలు తాగిస్తాను. పాలు తాగించిన తర్వాత అప్పుడు టిఫిన్ ఇవన్నీ కూడా అవుతాయి. అమ్మో. సో ఓకే అయితే. సో నెక్స్ట్ నేను ఏం చేస్తాను అనేది కూడా ఈరోజు బ్లాగ్. ఇంకా హాయ్ ఇప్పుడు చెప్తున్నావా? సో చూస్తూ ఉండండి. మనం వెయిట్ లాస్ డ్రింక్ తయారు చేద్దాము. ఇది డెఫినెట్గా మీ వెయిట్ లాస్ అనేది కంపల్సరీగా అవుతారు. నేను ట్రై చేస్తున్నాను. సో ఇప్పుడు నేను మీకు చూపిస్తుంది సబ్జా గింజలు అంటారు, మీ అందరికీ తెలిసే ఉంటుంది. ఇది జస్ట్ ఒక 5 మినిట్స్ ముందు మీరు నానబెట్టుకున్నట్టయితే తొందరగా రెడీ అయిపోతుంది. సో ఇవి చాలా మంచిది. మనకి ఇప్పుడు సమ్మర్లో ఇది చాలా కూల్ చేస్తుంది. ఒకవేళ బాడీ హీట్గా ఉన్నట్టయితే ఇవి తాగినట్టయితే కూల్ అవుతుంది, రిలాక్స్ అవుతారు అనమాట. సో ఇవి ఒక 2 స్పూన్స్ వేసుకుంటున్నాం. ఇంకా కావాల్స్తే ఎక్కువ కూడా వేసుకోవచ్చు. సో సబ్జా గింజలు చాలా మంచిది అన్నమాట బాడీకి. అండ్ నెక్స్ట్ నేను వచ్చేస్తే వామ్ వాటర్ యూస్ చేస్తున్నాను. ఇది హాట్ వాటర్ అవసరం లేదు, మనకి గోరువెచ్చగా ఉంటే సరిపోతుంది. అండ్ తర్వాత వచ్చేస్తే నెక్స్ట్ మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటంటే లెమన్ ఏంటంటే మనకి బాడీలో ఉన్న ఫ్యాట్ కంటెంట్ ఏదైతే ఉంటుందో, కొవ్వు అని ఉంటుంది కదా, అది కరిగిపోతుంది అన్నమాట లెమన్. అందుకే ఇందులో మెయిన్ ఇంగ్రీడియంట్ అని చెప్పాను. సో ఇది లెమన్ జ్యూస్ యాడ్ చేసుకుంటున్నాను. నేను ఒక లెమన్ జ్యూస్ యాడ్ చేస్తున్నాను అనమాట. ఇది కంపల్సరీగా మీరు ఎంటీ స్టమక్తో డైలీ తాగండి. ఒక 4-5 మంత్స్లోనే మీరు రిజల్ట్ తెలుస్తుంది. అండ్ ఈ డ్రింక్తో పాటు మీరు కొంచెం డైట్ కూడా ఫాలో అయినట్టయితే కంపల్సరీగా వెయిట్ లాస్ అవుతారు. అండ్ నెక్స్ట్ వచ్చేస్తే నేను దీంట్లో డాబర్ హనీ యూస్ చేస్తున్నాను. మీరు ఏ బ్రాండ్ హనీ మీ దగ్గర అవైలబుల్గా ఉంటే అది యూస్ చేయొచ్చు. చాలా మంది అంటారు ఇది తాగుతున్నాం కానీ రిజల్ట్ లేదని. మనం ఇది తాగుతూ శుభ్రంగా కడుపు నిండా తినేస్తే ఏం వెయిట్ లాస్ అవుతాం, అంతే కదా. సో ఇది తాగుతూ కూడా మనం డైట్ మీద కొంచెం ఫ్రూట్స్ అని, నట్స్ అని, కొంచెం లీఫీ వెజిటేబుల్స్ అలా కొంచెం డైట్ మెయింటైన్ చేస్తే డెఫినెట్గా వెయిట్ లాస్ అవుతారు. ఇది నా మార్నింగ్ సీక్రెట్ డ్రింక్. నేను డెఫినెట్గా మార్నింగ్ డైలీ తాగుతాను అనమాట. అందుకే మీకు షేర్ చేస్తున్నాను. సో మీరు కూడా తాగండి, రిజల్ట్ డెఫినెట్గా మీరు చూస్తారు. అండ్ ఇది నా మార్నింగ్ డ్రింక్. కంపల్సరీగా ఇదే తీసుకుంటాను అనమాట ఎంటీ స్టమక్తోని. సో తర్వాత నేను ఇప్పుడు నా హెయిర్కి ఆయిలింగ్ చేసుకుంటున్నాను. చాలామంది అడుగుతున్నారు హెయిర్ ఆయిలింగ్ ఎలా చేసుకోవాలి అని. నేను ఇందులో ఏ ఆయిల్ యూస్ చేస్తున్నానంటే దీని లింక్ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. ఇందులో అన్ని ఆయిల్స్ మిక్స్ చేసి ఉంటుంది. సో ఇప్పుడు హెయిర్ ఆయిలింగ్ చూడండి. ఫస్ట్ మనం కొంచెం తీసుకుని మొత్తం హెయిర్కి అంతటికి కూడా అప్లై చేసుకోవాలి. ఇది ఇప్పుడు నేను చేసుకున్న మసాజ్ చేసుకోవడం వల్ల మీ హెయిర్ అనేది గ్రోత్ అవుతుంది, డెఫినెట్గా వర్కౌట్ కూడా అవుతుంది. సో ఇలా మనం ఫస్ట్ ఆయిల్ రాసేసుకుందాము. ఆయిల్ రాసుకున్న తర్వాత ఇప్పుడు మనం మసాజ్ ఎలా చేసుకోవాలో చూద్దాము. ఫింగర్ టిప్స్తో మాత్రమే మీరు మసాజ్ చేసుకోవాలి. ఫస్ట్ స్కాల్ప్ పార్ట్ అంతా బాగా మసాజ్ చేసుకోండి. తర్వాత ఇప్పుడు ఇన్వర్షన్ మెథడ్ అని ఉంటుంది. అంటే మీ జుట్టు అంతా కూడా ముందుకు వేసుకుని అలా మొత్తం మసాజ్ చేసుకోవాలి. ఇలా మసాజ్ చేసుకున్నట్టయితే డెఫినెట్గా మీ హెయిర్ గ్రోత్ అవుతుంది. సో ఇదే మెయిన్ స్టెప్ మనకి మసాజ్ చేయడంలోని. సో ఈ మెథడ్ ఫాలో అయినట్టయితే డెఫినెట్గా హెయిర్ అనేది గ్రోత్ అవుతుంది. సో ఈ మెథడ్ మాత్రం మిస్ చేయొద్దు అండ్ స్కిప్ చేయొద్దు. సో అయిపోయిన తర్వాత నేను జస్ట్ బన్లా టై చేసేసుకుంటున్నాను. టై చేసేసుకుని ఒక 1 అవర్ తర్వాత హెయిర్ వాష్ చేసుకుంటాను అనమాట. సో హెయిర్ వాష్ అయితే చేసేసుకున్నాను నేను. సో కొంచెం ఇంకా వెట్గానే ఉంది హెయిర్. సో అది న్యాచురల్గానే డ్రై అయిపోతుంది కదా. అండ్ నేను వచ్చేస్తే ఇది జస్ట్ లాంగ్ ఫ్రాక్ వేసుకున్నాను, స్ట్రీట్ మార్కెట్లో తీసుకుంది. ఇయర్ రింగ్స్ వచ్చేస్తే బుట్టలు పెట్టుకున్నాను బ్లాక్ కలర్. నేను వచ్చేస్తే ఇది లిప్ క్రయాన్ వేసుకున్నాను, స్టేక్ విర్క్ ఇది ఇన్ ద షేడ్ రోజ్ కలర్. అండ్ ఇప్పుడు నేను మీకు
2 సారీస్ నేను ఇన్స్టాగ్రామ్లో నుంచి తెప్పించుకున్నాను. యాక్చువల్లీ ఇవేంటంటే మా మమ్మీ ఆర్డర్ చేయమని అడిగారు. కాటన్ ఇప్పుడు సమ్మర్ వస్తుంది కదా, ఏమైనా మంచి కాటన్ సారీస్ ఏమైనా ఉంటే ఆర్డర్ చేయమని అన్నారు. సో ఇన్స్టాగ్రామ్స్ చెక్ చేస్తున్నాను, నచ్చిన వారి దగ్గర నేను ఆర్డర్ చేసుకుంటున్నాను అనమాట. సో ఇప్పుడు ఇది వచ్చేస్తే నేను ఎక్కడ తీసుకున్నానంటే లుక్ Fab7 అని చెప్పేసి వాళ్ళకి ఇన్స్టాగ్రామ్ ఉంది. అండ్ తనది నేను లింక్ మీకు ఇన్స్టాగ్రామ్ లింక్, వాట్సాప్ గ్రూప్ లింక్స్ మీకు కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. ఒకవేళ ఎవరైనా కావాలంటే డెఫినెట్గా చెక్ చేయండి. అండ్ ఆల్సో పిక్స్ కూడా నేను పక్కన మీకు పైన ఇన్సర్ట్ చేస్తాను చూడండి. సో ఫస్ట్ వన్ శారీ వచ్చేస్తే ఇది చూసారా, మంచి మస్టర్డ్ ఎల్లో కలర్. ఎల్లోలోని మనకి లెమన్ ఎల్లో అలాంటి ఎల్లోస్ ఉంటాయి, నాకు అవి ఇష్టం ఉండదు. మస్టర్డ్ ఎల్లో ఏంటంటే సూపర్గా ఉంటుంది. ఇది కొంచెం పెద్ద వాళ్ళకైతే చాలా బాగుంటుంది, అంటే మమ్మీస్కి కానీ లేకపోతే అత్తలకు కానీ ఎవరికైనా కూడా పెద్దవాళ్ళకి చాలా బాగుంటుంది. అమ్మమ్మలు నాన్నమ్మలు వాళ్ళందరూ ఉంటారు కదా, సో వాళ్ళకైతే చాలా బాగుంటుంది. సో శారీ చూసారా, చాలా లైట్ వెయిట్గా ఉంది. దీని మెటీరియల్ వచ్చేస్తే ఇది చెట్టినాడు కాటన్ శారీ. మీరు పేరు వినే ఉంటారు కదా, 60s 70sలో శారీస్ ఇవి. నాకు చూడగానే చాలా బాగా నచ్చింది. పర్ఫెక్ట్గా చాలా క్లాస్గా నీట్గా ఉంటుంది ఈ శారీస్ కట్టుకుంటే. ఇందులో కాంబినేషన్ అయితే నాకు బాగా నచ్చింది, మస్టర్డ్ ఎల్లో అండ్ గ్రీన్ కలర్ కదా. సో చూసారా ఇక్కడ మీకు ఇదంతా కూడా ప్యూర్ కాటన్, చాలా అంటే చాలా బాగా నచ్చింది నాకు ఇది. సో మీరు ఎవరైనా మీ మమ్మీస్కి కానీ లేకపోతే మీ అత్తయ్యలకు కానీ ఎవరికైనా గిఫ్ట్స్ ఇవ్వాలి అని అనుకుంటే చాలా బాగుంటుంది. నాకు ఇది చాలా బాగా నచ్చింది. సో వేసుకుని చూపిస్తాను మీకు నేను. చూడండి ఎంత బాగుందో, చాలా క్లాస్గా ఉంటుంది. ఈవెన్ ఇది మనం కూడా కట్టుకోవచ్చు, అంత బాగుంటుంది. చాలా అంటే చాలా కంఫర్ట్గా ఉంటుంది. ఐరన్ చేయించుకుని వేసుకుంటే చాలా బాగుంటుంది. సో దీని శారీ ప్రైస్ వచ్చేస్తే ఇది 1100 రూపీస్ అండ్ షిప్పింగ్ ఛార్జ్ కూడా ఉంది. సో షిప్పింగ్ ఛార్జ్ నాకు ఎంతో నాకు ఐడియా లేదు, బట్ నేను యాక్చువల్ ప్రైస్ చెప్పేస్తున్నాను మీకు. కింద కూడా ప్రైస్ నేను రాస్తాను, సో మీకు తెలుస్తుంది కాబట్టి. సో ద ఫస్ట్ శారీ అయితే ఇది. అండ్ ఇది మా మమ్మీ కోసం నేను ఆర్డర్ చేశాను. అడిగారు శారీస్, కాటన్ శారీస్ ఏమైనా వస్తే తీసుకొని, ఎందుకంటే సమ్మర్స్లో మ్యాక్సిమం అందరూ కాటన్సే ప్రిఫర్ చేస్తారు కదా. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇది నా కోసం ఆర్డర్ చేసుకున్నాను, నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. సో ఇదే శారీ, ఈ కలర్ చాలా బాగుంది కదా, నా దగ్గర ఈ కలర్ లేదు. ఈ శారీ వచ్చేస్తే ఇది సాఫ్ట్ ఆర్గాన్జా థ్రెడ్ ఎంబ్రాయిడరీ వర్క్ శారీ. అండ్ ఇది నాకైతే సూపర్గా నచ్చింది. దీంట్లో కలర్స్ ఉన్నాయో లేవో నాకు తెలీదు, దీంట్లో కూడా కలర్స్ ఉండొచ్చు. నేనైతే ఇదే తీసుకున్నాను, మేబీ ఉండొచ్చు కలర్స్. ఇదైతే చాలా అంటే చాలా బాగుంది. చూడండి ఎంత బాగుందో కదా ఈ శారీ అయితే. చాలా లైట్ వెయిట్, ఎవరైతే నాలాగా లైట్ వెయిట్ సింపుల్గా ఇష్టపడతారో వాళ్ళకి ఈ శారీస్ చాలా బాగుంటాయి. అండ్ కిందన మనకి ఇలా టాజిల్స్ థ్రెడ్స్ కూడా వచ్చాయి మనకి పళ్ళు దగ్గర. ఇది సిల్వర్ కలర్ వచ్చింది. అండ్ దీనికి వచ్చేస్తే నేను చెప్పడం మర్చిపోయాను, ఇది శారీ వచ్చేసి దీంతో పాటు రన్నింగ్ బ్లౌజే వస్తుంది, కాంట్రాస్ట్ రాలేదు, రన్నింగ్ బ్లౌజే. అండ్ దీనికి కూడా సేమ్ అలానే వచ్చింది, ఈ శారీకి కూడా రన్నింగ్ బ్లౌజే వచ్చింది. నేను ఈ సిల్వర్ కలర్ది స్టిచ్చింగ్ చేయించుకుందాం అనుకుంటున్నాను, బ్లౌజ్ పీస్ సెపరేట్ తీసి, అప్పుడు బాగుంటుంది కదా. కాంట్రాస్ట్ వేసుకుంటే ఎప్పుడైనా చాలా బాగుంటుంది. నాకైతే ఇది చాలా బాగా నచ్చింది. ఆర్గాన్జా శారీస్ ఇప్పుడు ప్రెజెంట్ ట్రెండ్ కదా, సో చాలా అంటే చాలా బాగుంది. అండ్ దీని కాస్ట్ వచ్చేస్తే 1299 రూపీస్ ప్లస్ షిప్పింగ్ ఉంది. సో చూసారు కదా, దీని దగ్గర అన్ని టైప్స్ ఆఫ్ శారీస్, డ్రెస్ మెటీరియల్స్, జ్యువెలరీస్ అన్నీ కూడా ఉన్నాయి. ఒకవేళ మీకు కావాలంటే డెఫినెట్గా చెక్ చేయొచ్చు. సో శారీ అంతా నేను మీకు చూపిస్తున్నాను, చూసారు కదా దగ్గర నుంచి కూడా. మొత్తం అంతా కూడా ఎంబ్రాయిడరీ, సాఫ్ట్ ఎంబ్రాయిడరీ అండ్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. సేమ్ నేను పిక్ చూసేటప్పుడు నాకు ఎలా ఉందో బయటికి డెలివరీ అయ్యి ఇంటికి వచ్చిన తర్వాత కూడా ఇది పిక్స్ అలానే ఉన్నాయి. కలర్ ఏ మాత్రం కూడా చిన్నది డిఫరెన్స్ కూడా నాకు అనిపించలేదు. రెండు నేను ఆర్డర్ చేసుకునేవి చాలా అంటే చాలా బాగా నచ్చాయి. సో ఒకవేళ మీకు కూడా నచ్చింది అనుకోండి, నేను కింద తనది వాట్సాప్ గ్రూప్ లింక్, ఇన్స్టాగ్రామ్ లింక్స్ ఇవన్నీ ఇస్తాను, డెఫినెట్గా మీరు కాంటాక్ట్ చేయొచ్చు. సిఓడి ఆప్షన్ అయితే లేదని అనుకుంటున్నాను నేనైతే ఆన్లైన్ పేమెంటే. సో సిఓడి ఆప్షన్ ఉందో లేదో కూడా తెలియదు, నేను ఆ డీటెయిల్స్ అన్నీ కూడా మీకు పక్కగా రాస్తాను. సో చూస్తూ ఉండండి, ఓకేనా.
చేసేసాను. సో వంట వచ్చేస్తే ఈరోజు నేను ఎగ్ మసాలా చేశాను. సో అది ఎలా ఉంది అనేది మీరే చెప్పాలి. ఎగ్ మసాలా అంటే నార్మల్గానే దాంట్లో కొంచెం ఎండి చేపలు ఉంటాయి కదా, సో అవి వేసాను. అదే ఎండ్ రోయల్ అంటారు కదా, డ్రై ప్రాన్స్, అవి వేస్ట్ చేశాను. సో బాగుంది టేస్ట్ అయితే మాత్రం. ఎప్పుడు కూడా మా మమ్మీ చేసే రెసిపీస్ మీతో షేర్ చేస్తాను. సో మమ్మీ చేసిన అది నేను చేశాను, ఎలా వస్తుందా అని అనుకున్నాను, కానీ చాలా బాగా వచ్చింది. సో ఇప్పుడు నేను మీకు కొన్ని ప్రోడక్ట్స్ రివ్యూ చేద్దామని అనుకుంటున్నాను. సో ఇవి వచ్చేస్తే మిస్ రోజ్ ప్రోడక్ట్స్. యాక్చువల్లీ ఇవి ఏంటంటే ఇది ఒక బ్రాండ్ మిస్ రోజ్ అనేది. అందులో ఏంటంటే కొన్ని ప్రోడక్ట్స్ నేను మీతో షేర్ చేస్తున్నాను. ఒకవేళ నచ్చితే డెఫినెట్గా మీరు కూడా ట్రై చేయండి. ఫస్ట్ వన్ వచ్చేస్తే మిస్ రోజ్ ప్రొఫెషనల్ మేకప్ క్యాండీ 3-in-1 పౌడర్. సో ఇదేంటంటే మనకి ఇన్ ద షేడ్ 01. ఇది టాల్కమ్ పౌడర్ లాంటిది. మేబీ మనం ఫౌండేషన్స్ అవి అప్లై చేసుకున్న తర్వాత పౌడర్ లాగా యూస్ చేసుకోవచ్చు. సో ఇలా ఉంటుంది మనకి ఓపెన్ చేస్తే. దీంట్లో మనకి ఇక్కడ పౌడర్ది ఉంటుంది. ఒక నిమిషం. సో ఇలా వస్తుంది. 2 బాక్సెస్ లా ఉన్నాయి, అంటే కేకీ పౌడర్ టైప్, చూసారు కదా. సో ఇలా 2 వచ్చాయి ఇక్కడ. అండ్ కిందన కూడా మనకి ఇంకొకటి ఉంది. అంటే మొత్తం చెప్పాను కదా ఇవి మొత్తం 3-in-1 అని. సో దీనికి మనకు ఒక స్పంజ్ కూడా ఉంది. జస్ట్ మనం ఇలా ట్యాప్ చేసుకుని ఇలా అప్లై చేసుకోవచ్చు అనమాట. సో టచ్అప్స్కి వాటికి ఇలా జస్ట్ అలా రాసుకోవచ్చు. బాగుంది ఇది. మనకి అంటే 3-in-1 పర్పస్ మాట. దీంట్లోనే మనకి మొత్తం అన్ని పౌడర్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. ఇది ఆల్ టైప్ ఆఫ్ స్కిన్స్కి యూస్ఫుల్ అవుతుంది. కలర్ ల్యాండ్ ప్రొఫెషనల్ మేకప్ ఆర్టిస్ట్. సో ఇది. అండ్ దీని కాస్ట్ ఇవన్నీ కూడా మీకు నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో పెడతాను. సో ఒకవేళ ఎవరైనా కావాలంటే డెఫినెట్గా చెక్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఎవరైతే లిప్ గ్లాస్ కావాలి అనుకుంటున్నారో, లాంగ్ లాస్టింగ్ వాటర్ ప్రూఫ్ లిప్ గ్లాస్ కావాలంటే ట్రై చేయొచ్చు. అంటే లిప్స్టిక్స్ ఇష్టపడలేని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు జస్ట్ లిప్ గ్లాస్ ఒకటే అప్లై చేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. అండ్ దీనిది నా షేడ్ వచ్చేసి ఇది 31 షేడ్. ఎస్ 31 షేడ్. ఇది 5 grams. మంచి చాక్లెట్ కలర్ టైప్లో ఉంటుంది. అంటే డార్క్ కలర్ ఇష్టం లేని వాళ్ళు కొంచెం లైట్ కలర్స్ ఉంటుంది కదా, అలాంటిది. అండ్ ఇది మెటాలిక్ వస్తుంది. సో నేను మీకు షేడ్ చూపిస్తాను. సో స్కిన్లోకి ఇది ఈజీగా మీకు బ్లెండ్ అయిపోతుంది. అంటే స్కిన్ కలర్లా ఉంటుంది. అదే చెప్తున్నాను కదా, లిప్స్టిక్ ఇష్టపడలేని వాళ్ళకి చాలా బాగుంటుంది. ఇప్పుడు లిప్ బామ్స్ అలా రాసుకుంటాం కదా, బయటకు వెళ్ళేటప్పుడు ఏదైనా ఫంక్షన్స్కి చాలామంది లిప్స్టిక్స్ ఇష్టపడరు. అలాంటి వారు ఇలాంటి లిప్ గ్లాస్ వేసుకుంటే లిప్స్ అనేవి మంచి ఆ గ్లాసీనెస్ అనేది వస్తూ ఉంటుంది. నెక్స్ట్ వన్ వచ్చేస్తే మిస్ రోజ్ జెల్ కాజల్ లైనర్. చాలామంది నన్ను ఇది రివ్యూ చేయమని అడిగారు. సో డెఫినెట్గా నెక్స్ట్ నా మేకప్ వీడియోస్లో మీకు షేర్ చేస్తాను. ఇది జెల్ కాజల్ 24 hours స్టే కేక్ ఐలైనర్. అంటే మనకి ఇప్పుడు జెల్ ఐలైనర్స్ ఉన్నాయి కదా, సో కేక్ టైప్ ఐలైనర్ అనమాట. ఇది ఓపెన్ చేస్తే మనకి ఒక సింగిల్దే ఉంది బాక్స్ లాంటిది. అండ్ దీంట్లో మనకు ఒక బ్రష్ కూడా ఇచ్చాడు. అంటే ఏంటంటే మనం అప్లై చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది కదా. సో మనం ఫస్ట్ ఇది ఇలా ఓపెన్ చేస్తే ఇక్కడ మనకి పౌడర్ టైప్ ఆఫ్ ఐలైనర్ లా ఉంది, చూడండి. పౌడరీ టైప్లో ఉంది, కనిపిస్తుందా. అండ్ కిందన వచ్చేస్తే ఇది జెల్ టైప్. అంటే మనం ఇది ఐబ్రోస్కి యూస్ చేయొచ్చు, లైనర్ కింద కూడా యూస్ చేయొచ్చు. మనకి యాంగులర్ బ్లష్ కూడా ఇచ్చారు. సో మనం ఇది ఐబ్రోస్, ఈ పౌడర్ది మనం ఐబ్రోస్కి యూస్ చేసుకోవచ్చు. కిందది జెల్ లైనర్ కింద యూస్ చేసుకోవచ్చు. అండ్ ఈవెన్ కాజల్కి కూడా. ఇది ఫర్ మల్టీపర్పస్ ఐ మేకప్ చేసుకునే వాళ్ళకి ఇది ఒక్కటే తీసుకుంటే మీరు ఐబ్రోస్ ఫిల్ చేసుకోవచ్చు, ఐలైనర్ పెట్టుకోవచ్చు, కాజల్ పెట్టుకోవచ్చు. సో 3-in-1 పర్పస్కి మొత్తం ఐ మేకప్కి ఇది ఒక్కటే తీసుకుంటే సరిపోతుంది మీరు. సో నాకైతే చక్కగా అంటే ఐలైనర్ సపరేట్గా, కాజల్ సపరేట్గా, ఐబ్రో పెన్సిల్ సపరేట్గా కొనుక్కోకుండా ఇది ఒక్కటే తీసుకుంటే మీరు 3 మొత్తం యూస్ చేసుకోవచ్చు. సేమ్ ఇది కూడా అంతే. మనకి పౌడర్ అన్ని కాంపాక్ట్ పౌడర్, లూజ్ పౌడర్ అన్నీ కూడా ఈ కేక్ టైప్ దీంట్లోనే ఉంటుంది. బెస్ట్గానే ఉన్నాయి. నెక్స్ట్ వన్ వచ్చేస్తే మిస్ రోజ్ సీసీ కలర్ కరెక్టర్స్ ఉన్నాయి నా దగ్గర. ఇవి 2 కలర్ కరెక్టర్స్. ఇది 2-in-1 కలర్ కరెక్టర్స్ అన్నమాట. సో ఒక్కొక్కటి షేడ్స్ అనేవి దీంట్లో లేవు. మనకి ఇది డబల్ కాంబో టైప్. నేను ఇది మీకు ఓపెన్ చేసి కూడా చూపిస్తాను. సో అండర్ ఐ డార్క్ సర్కిల్స్ వాటికి మనం ఈజీగా కవర్ చేసుకోవడానికి. సో పెన్సిల్ చూసారా, ఇలా మనకి ఓపెన్ చేస్తే క్రేయాన్ టైప్లో ఉంది. దీని షేడ్ కూడా చూద్దాం. ఓకే, ఇది కొంచెం వైట్ కలర్లా ఉంది. మేబీ మనం ఇది అప్లై చేస్తే మనకి ఇది స్కిన్లోకి ఈజీగా బ్లెండ్ అయిపోతుంది. అంటే కొంచెం క్రయాన్ టైప్లో ఉంది, కేకీ టైప్లో ఫౌండేషన్ టైప్లా ఉంది. యూస్ చేసిన తర్వాత దీని రిజల్ట్ నేను మీకు షేర్ చేస్తాను డెఫినెట్గా. సో ఇవి ఈ 2-in-1 ఇవి. సో ఒకటి ఫ్రీ అనుకుంటా, నాకు సరిగ్గా ఐడియా లేదు.
సో కరెక్ట్స్ అండర్ ఐ సర్కిల్. సో ఇవి అంతే. సో ఈ 4 ప్రోడక్ట్స్ మిస్ రోజ్ ప్రోడక్ట్స్ నేను మీకు అందరితోని షేర్ చేశాను. సో ఎండలు అయితే చాలా అంటే చాలా ఉన్నాయి, చాలా ఒక్కబెడుతుంది. అస్సలు ఎండల్లో మనం ఉండలేకపోతున్నాం, అంతలా ఉంటుంది. చూసారు కదా, అస్సలు చాలా అంటే చాలా ఏసీ వేసుకుని ఉండడమో లేకపోతే ఫ్యాన్ వేసుకుని ఉండడం. యాక్చువల్లీ ఇప్పుడు నేను ఫ్యాన్ ఆఫ్ చేస్తాను, ఎందుకంటే ఫ్యాన్ వేసుకుంటే మీకు మళ్ళీ ఆ సౌండ్ డిస్టర్బెన్స్ వస్తుంది కదా అని చెప్పేసి ఫ్యాన్ ఆఫ్ చేసి వీడియో చేస్తున్నాను. ఈ 10 మినిట్స్కే ఈ వీడియో చేసిన 5 మినిట్స్కే చాలా స్వెట్ వస్తుంది, చాలా అంటే చాలా ఉంది. సో వాటర్ ఎక్కువ తాగుతూ ఉండండి. సో ఓకే, అయితే మరి ఇప్పుడు లంచ్ చేసేయాలి. లంచ్ చేసిన తర్వాత పిల్లల్ని పడుకోబెట్టేసి అప్పుడు నేను మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను, అప్పుడు మాట్లాడుకుందాం మనం. పడుకుని లేచిన తర్వాత వీళ్ళు పాలు తాగేసిన తర్వాత ఆడుకుందాం అని అంటే సరే అని చెప్పేసి అప్పుడు వీళ్ళతో కాసేపు నేను ఆడుకుంటున్నాను. ఎంతైనా పిల్లలతో ఆడుకుంటే చాలా రిలాక్సింగ్గా ఉంటుంది. వాళ్ళకి కూడా చాలా బాగుంటుంది, ఎందుకంటే ఎప్పుడు కూడా మనం మొబైల్స్, టీవీస్, ఇంట్లో పనులు చేసుకుంటూ వాళ్ళు పట్టించుకోకుండా ఉంటే పాపం వాళ్ళకి ఏదోలా ఉంటుంది కదా. సో అప్పుడప్పుడు వీళ్ళ కోసం కూడా మనం కొంత టైంని మనం కేటాయిస్తే చక్కగా మనతో పాటు వాళ్ళు హ్యాపీగా ఉంటారు అండ్ చాలా బాగుంటుంది కూడా. సో ఈ విధంగా మేము ఒక హాఫ్ అన్ అవర్ పాటు ఇలా బాల్తో ఆడుకోవడం, క్రికెట్ ఆడడం ఇవన్నీ కూడా చేసాము. అండ్ రితిక చూడండి పక్కనే తనేమో చదివేసుకుంటుంది అనమాట. రాలేదు ఆడుకోవడానికి రమ్మంటే, తర్వాత వచ్చి అప్పుడు జాయిన్ అయింది తను కూడా. సో ఈ విధంగా మేము ఎంజాయ్ చేసాం ఈవినింగ్, మేము ముగ్గురం కూడా హ్యాపీగాని. సో హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని నేను అనుకుంటున్నాను. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు. పక్కన బెల్ బటన్ అనేది ఉంటుంది కదా, దాన్ని క్లిక్ చేయండి. నేను ఎప్పుడైనా కొత్త వీడియోస్ అప్లోడ్ చేసినప్పుడల్లా మీకు నోటిఫికేషన్ అనేది అందుతుంది. సో అయితే మనం మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్, హ్యావ్ ఎ నైస్ డే.